అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు అంత మంచిగా జరుగుతుంది. మనిషి తన జీవిత ప్రయాణంలో ఇచ్చిపుచ్చుకోవడం తప్పనిసరి. ఇతరుల అవసరాలను వస్తువులను ఇస్తాం. అదేవిధంగా మన అవసరాల కోసం ఇతరుల నుంచి వస్తువులను తీసుకుంటాం. అయితే కొన్నిసార్లు ఇతరుల దగ్గర ఉన్న వస్తువులు బాగా నచ్చితే అడిగి తీసుకుంటాం కూడా. అయితే ఎంత నచ్చినా ఎంత అవసరమైనా సరే ఇతరుల నుంచి కొన్ని వస్తువులను అస్సలు అడగకూడదు. పొరపాటున కూడా వాటిని మన ఇంటికి తీసుకురాకూడదు అని వాస్తుశాస్త్రంలో పేర్కొంది. ఇలా తీసుకురావడం వల్ల మొత్తం కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పుడు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం మన జీవితానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉంచుకునే ఏ వస్తువులు అయినా మనిషి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇంట్లో ఉంచిన కొన్ని వస్తువులు సానుకూలతను తెస్తాయి. అదే సమయంలో కొన్ని వస్తువులు ఇంట్లోకి ప్రతికూలతను కూడా తెస్తాయి. ఈరోజు మనం ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇతరుల నుంచి కొన్ని వస్తువులను పొరపాటున కూడా అడిగి తీసుకోకూడదు. అలాగే వాటిని ఇంట్లో ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు. వాస్తు ప్రకారం ఇలా తీసుకునే వస్తువుల వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు. కనుక ఏ రోజున ఎటువంటి వస్తువులను ఇతరుల నుంచి తీసుకోకూడదు తెలుసుకోండి. ఓల్డ్ ఫర్నిచర్. సాధారణంగా ఫర్నిచర్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. చాలామంది తమ ఇంట్లో ఫర్నిచర్ను అపురూపంగా చూసుకుంటారు. కొత్త ఫర్నిచర్ కొన్న సమయంలో తమ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఫర్నిచర్ను ఇతరులకు ఇచ్చేస్తూ ఉంటాం కూడా. అలా ఎవరైనా వేరొకరి ఇంటి నుంచి ఓల్డ్ ఫర్నిచర్ను ఇంట్లోకి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇంటి శక్తి కూడా ఫర్నిచర్తో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రతికూల శక్తి కూడా ఉండవచ్చు. అప్పుడు ఆ ఇంట్లోని వారి జీవితాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కనుక వేరొకరి ఇంటి నుంచి పాత ఫర్నిచర్ను ఇంటికి తీసుకురాకోకుండా, అది కూడా ఉచితంగా తీసుకురాకోకుండా జాగ్రత్త వహించాలి. అలాగే మనిషి ధరించే చెప్పులు, బూట్ల విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. బూట్లు అలాగే చెప్పులు నచ్చితేనే వాటిని ధరించే అలవాటు చాలా మందికి ఉంది. అలా ఇతరుల చెప్పులను ధరించి తమ ఇంటికి వస్తారు కూడా. జ్యోతిష్య శాస్త్రంలో పాదాలు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయని చెప్పబడుతుంది. కనుక ఇతరుల బూట్లు లేదా చెప్పులు మనం గిన ధరిస్తే వారి ప్రతికూల శక్తి మనలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల జీవితంలో సమస్యలు రావచ్చు. కనుక పొరపాటున కూడా ఇతరుల బూట్లు, చెప్పులు వంటి వాటిని ధరించకూడదు. వాన నుంచి రక్షణ ఇచ్చే గొడుగు కూడా ప్రతికూల శక్తిని ఇస్తుందని నమ్మకం. కనుక ఇతరుల గొడుగు తీసుకునేటప్పుడు ఇంటిలోకి ఆ గొడుగును తీసుకుని వెళ్ళడం అశుభంగా పరిగణించబడుతుంది. ఏదైనా కారణం చేత మీరు వేరొకరి గొడుగు తీసుకురావాల్సి వస్తే దానిని ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు. ఇంట్లో విరిగిన వస్తువులు ఉండడం కూడా మంచిది కాదు. అదే సమయంలో ఇతరులకు చెందిన విరిగిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఇంట్లో వాస్తు దోషానికి కారణమవుతుంది. విరిగిన వస్తువులను ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. కావున పగిలిన వస్తువులను ఇంట్లోకి తీసుకురాకుండా ఉండడమే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.